మా వాడే తిన్నంగా ఉంటేనా ఎంత బాగుండు, కానీ మా వాడు ఫ్లాష్ బ్యాక్. ఎప్పుడు వచ్చావు? అనే సినిమాకి వెళ్ళిపోతానే, మా వాళ్ళందరూ వెళ్ళిపోరానే, మనం కూడా ఎలాగనే వెళ్ళిపోరానే. ఏ సినిమాకి రా? సలారనే రెబల్ స్టార్ ర్యాంపేజ్ అంటానే, దొల్ల కూడా అయిందండి సినిమా, ఎలాగైనా వెళ్ళాలనే మనం ఖచ్చితంగా. సలారా? కానీ బుక్ మై షో చూసినా, పేటిఎం చూసినా, ఎక్కడ చూసినా టికెట్లు లేవురా. సరే వారం ఆగి వెళ్దాం, రేట్లు రష్ అయ్యి తగ్గాక. నెక్స్ట్ వీకెండ్ అంటానే, ఈ గోళ్ళలో మొత్తం హీరో చూడాలనే. రెబల్ స్టార్ ని చూసేయాలంటావు, మొత్తం ఆపుకోవాలని అంటావు, అంతే కదా? సరే రేపు సాయంత్రం 5:30కి వచ్చే 6:30 PM షో వేద్దాం. నువ్వు ఊహించని ఎక్స్పీరియన్స్ ఇప్పిస్తారా, షాక్ అయిపోతావు. షాకా? షాక్ అండి? అదే సర్ప్రైజ్ అవుతావు అని చెప్తున్నాను రా, ఏం లేదు, నువ్వు రా చెప్తా. థ్యాంక్స్ అనే, సూపర్ అనే. స్టార్ అంటే రమలేరా, రమల్ అంటే స్టారేరా. ది నెక్స్ట్ డే. లేట్ అయిపోయిందిరా. నీ అమ్మ కుర్చీ మడత పెట్టి సాంగ్ మీద కూడా మేము చేశారా. అనే లేట్ అయిపోయిందనే, సారీ దాని బాధ ఫాస్ట్ కొట్టేద్దాం. ఏ రారా కూర్చో. కూర్చోంటే టైం అయిపోతుంటేనే. ఎందుకు రా అంత కంగారు పడతావు, కూర్చో. ఏంటో అని కంగారు పడతావేంట్రా, కూల్, వెయిట్ చెయ్యి. ఇప్పుడు టీవీ పెడుతుంటానే చూడు. ఇదేం షాకన్యా, పొర్రపాడు. ఆల్రెడీ హమ్నే బోల్ దియా, కాషన్ కియా ఆల్రెడీ. ఇదైతే అప్పుడే పెట్టాడు సినిమా. మన తెలుగు అతనేరా, ఎవరో రవి అట, ఈ ఐబొమ్మ అని పెట్టాడు. ఈ సినిమా రిలీజ్ అవనే 2 రోజుల్లో పెట్టేస్తున్నారా, HD క్వాలిటీ. మూగు పని చేయదని పట్టుకుని మానపడు అంటే